వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మీ ఛానల్ ప్రీతి వ్లాగ్స్ 1 2 3 4. సో గైస్ ఈ రోజు నేను ఒక మినీ వ్లాగ్ చెబుతున్నాను. నేను ఒకదాన్ని కాదు, మా మమ్మీ కూడా మినీ వ్లాగ్ చేయబోతుంది అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, ఆఫీస్ ఫ్రెండ్స్. బై ఛాన్స్ అవి మాకు సబ్స్క్రైబర్స్ అవుతారు అనుకోండి. వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారంటే ఒక రిక్వెస్ట్ చేస్తారనమాట. ప్రీతి, నువ్వు రోజు సారీ తీసుకొస్తావు కదా ఫ్రైడే మండే, అప్పుడు ఆ సారీస్ బాగున్నాయి, ప్లీజ్ ఒక సారీ షూట్ చేయని చెప్పారనమాట. సో దానివల్ల ఈరోజు సబ్స్క్రైబర్స్ చెప్పారంటే మనం చేయక తప్పదు కదా గైస్. సో వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి మా మమ్మీ ఈ షూట్ చేయాలని డిసైడ్ అనమాట. సో ఇది నాతో షేర్ చేసింది అనమాట ఈ విషయం. సరే చేద్దామని చెప్పేసి నేను కూడా అన్నాను అనమాట. సో ఇప్పుడు మా మమ్మీని పిలుస్తాను అనమాట. చూడండి, మా మమ్మీ ఆల్రెడీ కూర్చుంది. సో ఈరోజు చెప్తానమాట. లెట్స్ సీ ద సారీస్. హే గైజ్, ఇది వచ్చేసి మా మమ్మీ అనమాట. పేరు వచ్చేసి ప్రీతి. సో గైస్, శారీస్ గురించి కాదు కానీ మా ఫ్రెండ్స్ కూడా ఆఫీస్లో అడిగారు అనమాట. శారీస్ ప్రీతి ఫ్రైడే శారీస్ బాగా కట్టుకొస్తావు కదా, నీకు ఎన్ని శారీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక శారీ షూట్ చేద్దాంలే. సరే రీల్స్ ఏం చేసి బోర్ కొట్టింది, శారీస్ రీల్ చేద్దాంలే, శారీ షూట్ చేద్దాంలే అని మా శృతి రిక్వెస్ట్ చేస్తే ఒక చేద్దాంలే, టైం ఇంకా బయటికి కూడా ఎలాగో వెళ్ళలేము, వర్షం పడుతుంది. సో చేద్దామని ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఇది మెయిన్ ఎవరి కోసం అంటే మా ఆఫీస్లో ఫ్రెండ్స్ కోసం, ఆఫీస్ ఫ్రెండ్స్ కోసం, ఓకేనా? సో నవ్వకండి, నేను సండే ఇలాగే ఉంటాను, ఇప్పుడే తిన్నాను, నేను అంతే గైస్. సో సండే ఇక్కడే ఇలాగే ఉంటాను. సో నా ఆఫీస్ ఫ్రెండ్స్ కోసం ఒక చిన్న వ్లాగ్ అనమాట. సో ఆ శారీస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. టెన్షన్ పడకండి, అంటే శారీస్ ఇలా ఉంటాయి, ఇలా మడత పెట్టింది అంటే కొంచెం అల్గిగా ఉంటుంది. సో అగ్లీగా ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? ఈమె ఇలా పెడతారు. రేపు మళ్ళీ నేను ఆఫీస్కి వచ్చాక మా ఫ్రెండ్స్ అంటారు ఖచ్చితంగా, ఏంటి ఆ కబ్బోట్లో ఆ శారీస్ ఇలా పెడతావు అని. సో వాళ్ళ కోసం మెయిన్ ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్తున్నా. పేరైతే చెప్పను, ఖచ్చితంగా వాళ్ళు రేపు అంటారు ప్రీతిని కబ్బోట్లో శారీస్ ఏంటి అలా ఉన్నాయని. సో వాళ్ళ గురించి పేరైతే చెప్పను, కానీ ఖచ్చితంగా నాకు రేపు చెప్తారు వాళ్ళు. సో వాళ్ళ గురించి నేను ఆ శారీ చూపిస్తున్నాను. సో చూపించండి. టడా, ఇది వచ్చేసి మా మమ్మీ శారీస్ అనమాట. డైలీ వేర్, అవుట్ వేర్, నైట్ పార్టీ వేర్ అన్నీ ఇక్కడి వరకు మా మమ్మీవే. ఇదైతే మాది, అది కూడా కొంచెం మమ్మీవే ఉన్నాయి, సగం అయితే. సో ఇవి వచ్చేసి మా మమ్మీ శారీస్ అనమాట. పైన కూడా అంత మా మమ్మీ శారీస్ అనమాట. శాంపిల్ కోసం మమ్మీ చూపిస్తుంది తర్వాత. సో ఇదన్నమాట నా శారీస్. ఆఫ్కోర్స్ కొన్ని అయితే కట్టుకోలేను, కొన్ని కట్టుకొని వచ్చాను ఆఫీస్కి. నాకు శారీ జ్యువెలరీ కొంచెం పిచ్చి. సో చూపిస్తాను మీకు. అంటే ఆఫ్కోర్స్ కబ్బోర్డ్లో శారీస్ పెట్టడం కామనే, కానీ మ్యాక్సిమం పైన కబ్బోర్డ్స్లో శారీస్ పెట్టినవి ఎవరైనా చూసిండ్రా? ఎవరు చూడలే. అలాంటి పిల్ల నేను ఒక్కదానే ఉంటాను, ఎందుకంటే నా శారీసే అలా ఉంటాయి. కాకపోతే కొంచెం ట్రై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ల్యాడర్ వేసుకొని తప్ప పైనకి చూపించలేను. మళ్ళీ రేపు మండే పైకి ఆఫీస్కి వెళ్ళాలి, పడిపోతే మా ర్యాక్ వాళ్ళు తిట్టుకుంటారు. సో చూపిస్తున్నా. ఇవన్నీ కొత్త శారీస్ అనమాట. అంటే స్టిచ్చింగ్, అంటే మనం మ్యారేజ్కి వచ్చినాయి, మ్యారేజ్ కొన్నాయి, ఫంక్షన్ కొన్నాయి, అవన్నీ అలాగే పెట్టినమాట. ఇవి ఇవన్నీ కొత్తవి అనమాట. ఇంకా ఫెస్టివల్ వచ్చినప్పుడు తీసుకుని అక్కడ నుంచి తీసుకొని కుట్టిస్తా. సో ఇవి అనమాట. మ్యాక్సిమం దీంట్లో అన్నీ తెలుసు మా ఫ్రెండ్స్కి ఏవేవి కట్టుకొచ్చినాయో గుర్తుపడతారు అప్పుడే. సో ఈ మంత్లో ఇది నాకు చాలా ఇష్టమైన శారీ. సో ఇది ఎప్పుడో ఒకసారి కట్టుకుంటా, కాకపోతే ఇది ఆఫీస్లో కట్టుకొని రాలేను, ఎందుకంటే అది పేపర్ సిల్క్గా ఉంటుంది కాబట్టి కట్టుకొని రాలేను. సో నేను ఒకసారి ఆ శారీ చూపిస్తాను మీకు. శృతి, ఆ శారీది. సో ఇలా ఉంటుంది అనమాట శారీ. ఇది ఆఫీస్కి వేసుకురాలేను, ఇది కొంచెం పేపర్ సిల్క్ లాగా ఉంటుంది. సో ఇది ఆఫీస్లో ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నైట్కి బాగుంటుంది. నైట్ ఈ కలర్ శారీ వేసుకురాను ఆఫీస్కి. ఇవన్నీ ఈ మంత్లో ఉన్నాయి, శ్రావణ మాసంలో కొన్నాయి. ఇవి మా పాప ఫంక్షన్ కానీ కొన్నా. ఇవి గైస్ ఈ మంత్లో కొన్నవైతే ఇవి నేనే చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయింది కాబట్టి కొన్నదన్నమాట రీసెంట్గానే, ఈ మంత్లోనే.
అండ్ ఇది వచ్చేసి నా ఫంక్షన్ కోసం అనమాట. ఇది దీనికి ఒక స్టోరీ ఉంది గాయస్. ఇది మా పాప ఫంక్షన్కి కట్టుకుందాం ఇద్దరు మమ్మీ డాటర్ అండ్ మామ బాగుంటుంది కదా అని, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా అని కొనుక్కున్నాము. కానీ ఏదో సమ్ ప్రాబ్లం వల్ల, అది ఇష్యూ వల్ల ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. కాకపోతే ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే దానికి సేమ్ కట్టుకుంటాము. బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాము. సో వర్క్ వేసి బాగుంది. ఇది నాది, ఇది మా పాపది. సో బాగానే ఉంది, అందరికీ బాగా నచ్చింది. సో గైస్ ఇది వచ్చేసి నేనే చెప్పాను మమ్మీ ఈ సారీ కొని బాగుంటుంది అని చెప్పేసి నేనే చెప్పాను అనమాట. ఇది వచ్చేసి నా సెలెక్షన్ అనమాట. మమ్మీ రీసెంట్గానే సో గైస్ ఇది వచ్చేసి నేనే చెప్పాను అనమాట. సో చెప్పింది తనే, కానీ నేను తను చెప్పింది కూడా వినను కదా, ఎందుకంటే తన సెలెక్షన్ బాగానే ఉంటుంది. కానీ అది నా కలర్ కూడా బాగానే ఉంటుందని మా వాళ్ళంటే కూడా నేను అది తీసుకున్నాను. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించాను. సో వేసుకొస్తా ఎప్పుడో ఒకసారి ఆఫీస్కి వేసుకొస్తా. ఇవి వచ్చేసి టాప్ 4 అనమాట. మా మమ్మీ ఈ మంత్లో కొన్నవి. ఈ మంత్లో 4 సారీస్ కొన్నాయంటే రోజు ఎవ్రీ మంత్. గాయస్ పిల్లల కంటే స్కూల్ ఉంటుంది కాబట్టి, గాయస్ ఎక్కడ స్కూలే ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొనుక్కున్న అయినా వాళ్ళకు కూడా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ చాలా ఉంటాయి. అది వాళ్ళ తర్వాత రీల్ తీస్తాను. సో ఇప్పుడు ఇది నా కబోర్డ్, ఇది నా శారీ కలెక్షన్ అనమాట. సో పైన కూడా ఉంది, అది తర్వాత ఎప్పుడైనా చూపిస్తా ఫ్రెండ్స్ మీకోసం. చూడండి, ఇది ఇలా ఉంటుందని అనుకోకండి, ఏమనుకోకండి. కొంచెం ఇది ఇప్పుడు ఏదో శారీస్ తీయడానికి చూస్తే అవన్నీ కింద పడిపోయినాయి. సో అవి అలా మడత పెట్టలేక, ఓపిక లేక ఇలాగే పెట్టేసా. సో ఇదన్నమాట. సో ఎలా ఉందో చెప్పి మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నా. సో ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి. శారీస్ అంటావు కదా. సో ఇదండి నా శారీ, ఓకేనా. మా మమ్మీకి బంగారం కన్నా గైస్ సారీస్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. అండ్ గైస్ ఈ 4లో ఒక్క నిమిషం గైస్, ఈ 4లో మీకు ఏ సారీ నచ్చిందో ప్లీజ్ గైస్ కమెంట్ సెక్షన్లో చేయండి. ఇది వచ్చేసి పర్పుల్ అండ్ ఇది వచ్చేసి 2 ఫంక్షన్ సారీస్ అండ్ ఇది వచ్చేసి పార్టీ వేర్ అనమాట. ఇవి వచ్చేసి ఈ మంత్లో కొన్న సారీస్. ఇంట్లో మీకు ఏది నచ్చిందో ప్లీజ్ గైస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఎంత తొందరగా వ్లాగ్ అయిపోయింది అనుకుంటున్నారేమో. సో మమ్మీకి నిద్ర వస్తుంది అనమాట. అంటే టైర్డ్ అయిపోయింది అనమాట, కొంచెం టైర్డ్ అయిపోయింది. అందుకే ఇంకా వ్లాగ్ ఆఫ్ చేస్తున్నాం అనమాట మేము. ఇది వచ్చేసి మా ఛానల్ ఫస్ట్ వ్లాగ్ అనమాట. నా ఛానల్ కదా, మా మమ్మీ ఛానల్ ఫస్ట్ వ్లాగ్ అనమాట. నా ఛానల్ వచ్చేసి శృతి ఫ్యామిలీ 1234. అక్కడ వెళ్ళి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇప్పుడు మాకు వచ్చేసి టీ టైం అనమాట. సో ప్లీజ్ గైస్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. గంటని కొట్టండి చెప్పేసి గంటని కూడా కొట్టండి గైస్. ఇట్స్ టీ టైం. టీ చూపిస్తాను. ఇది వచ్చేసి టీ అనమాట. మమ్మీ కప్ అనమాట. ఇది దేవుడా, నాతో పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది గైస్. ఓకేనా, బాయ్ బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్. అంటే మా మమ్మీ మదర్ అండ్ డాటర్ కామెడీ ఇట్లానే ఉంటుంది గైస్. ఇంకా చాలా ఉంటుంది కామెడీ అనుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇంకా వ్లాగ్స్ చేస్తున్నాయి అనమాట. ఇది కానీ సక్సెస్ఫుల్ అవుతాయి ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్స్కి హద్దులే లేవు గైస్. బాయ్ మమ్మీ, బాయ్ గైస్, బాయ్. ఇది వచ్చి మా 2 సిస్టర్స్ అనమాట. ఇది ఇంట్రొడక్షన్ నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తాను. బాయ్.